వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అనంతపురం టు పెనుగొండ. మేము సామాన్యంగా ఈ ప్రకృతి ఇదంతా చూపించడానికి కారణం ఏమంటే, ప్రకృతిని చూడడం వల్ల ఎన్నో చెట్లు, కొండలు, పచ్చని చెట్లు, ఈ ప్రకృతిని చూసేటప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిని ఎక్కువ కవర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ మేము బైక్లో ఇట్లా పోతా అంటే అది వేరే. కానీ మేము ఇప్పుడు బస్సులో పోవడం వల్ల ట్రావెలింగ్ అంటే మాకెంతో ఇష్టం కాబట్టి ఏది వీలైతే అది, ఆటో వీలైతే ఆటో, బస్సు వీలైతే బస్సు, ట్రైన్ వీలైతే ట్రైన్, ఇలా చేయడానికి కానీ కొన్ని కారణాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో తెలియజేస్తాము. తర్వాత ఇప్పుడు ఈ ట్రావెల్లో పల్లెలు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా రోడ్డు వైపు ఉన్నాయి, రోడ్డు వైపు ఉంటున్నా కానీ మంచి మంచి పల్లెలు ఆ విలేజ్లు ఎలా ఉన్నాయి అనేది తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మామిడి తోట చూడండి. మామిడి తోటలో ఇప్పుడు 2-3 సంవత్సరాలైంది. కానీ ఎర్ర నేల, ఎర్ర నేలలో మామిడి తోట పెట్టడం వల్ల మంచి దిగుబడి వస్తుంది అనేది రైతులు నమ్మకం, మన నమ్మకం. కానీ అలాగే ప్రకృతి వైపు వెళుతున్నప్పుడు రోడ్డు కానీ మధ్యలో కవర్ చేయడం జరిగింది. తర్వాత ఈ వీడియోలో ఎంతసేపు చూస్తున్నా ఈ సంవత్సరం మామిడి తోట చూడండి ఎంత బాగుంది. తర్వాత బస్సులో చెనిక్కాయలు కానీ రావడం జరిగింది, అవి కానీ. తర్వాత దేశ నాయకులు ఫోటోలు మధ్యలో చూపించడం జరిగింది, కవర్ చేయడం జరిగింది. అలాగే పెనుగొండ అనేది ఎన్నిసార్లు విజిట్ చేసినా కానీ మనకి ఒక కొత్త అనుభూతిని అనేది ఇస్తుంది. ఎందుకంటే పెనుగొండలో బాబాయి దర్గా ఇప్పుడు పెనుగొండ దగ్గర ఉన్న ఫేమస్ కియా కంపెనీ. ఈ కియా కంపెనీని కొద్దిగా జూమ్ చేసి కవర్ చేయడం జరిగింది. కియా కంపెనీ దక్షిణ కొరియా నుంచి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో పెనుగొండ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ 3 షిఫ్ట్లు ఉంటాయి డ్యూటీ వైజు. 8 గంటలు అలాగా 3 షిఫ్ట్లు ఉంటాయి. బీటెక్ చేసిండే వాళ్ళకి కానీ మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. అలాగే డిప్లొమా చేసిండే వాళ్ళకి కానీ ఈ కియా కంపెనీలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి అయినా కానీ మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నామంటే తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కొన్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో కియా ఫ్యాక్టరీ అనేది చూడండి ఎంత పెద్దది. చాలా అందంగా వాళ్ళు కియా ఫ్యాక్టరీని తేవడం జరిగింది. దాదాపు కొన్ని ఎకరాల్లో స్థాపించడం జరిగింది. కియా ఫ్యాక్టరీ రావడం వల్ల కానీ అనంతపూర్ జిల్లాలో చాలామంది నిరుద్యోగకు ఉపాధి దొరుకుతూ ఉంది. కానీ అలాగే కియా ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బస్సుల్లో పోవడం జరుగుతుంది. ఇక్కడ ఏదో టీడీపీ వాళ్ళదేదో జరుగుతుంది, వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.